రాముడు వచ్చిన కాలం 17.5 లక్షల సంవత్సరాలండి. రాముడు వచ్చిన కాలం 17.5 లక్షల సంవత్సరాలండి. ఎవడు చెప్పాడురా నీకు 12 లక్షల సంవత్సరాలు అయింది రామాయణం అని? 1,80,00,000 సంవత్సరాలు అయిందిరా సన్నాసి. ఉత్తరకాండ మొత్తం కల్పితం. లవకుశులు కేవలం పట్టాభిషేకం వరకే రామ కథ. ఆ ఉత్తరకాండ ప్రత్యేకం అడవులకు పంపడం సహా, మఠం కథ సహా, రావణాసుర వైభవం సహా, శంభుక వధ సహా అన్నీ కల్పితం అనడానికి, నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఉత్తరకాండ మొత్తం కల్పితం. వాల్మీకి రామాయణం అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? నేను అందుకే మీకు ఇచ్చాను 3 రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే అసలు నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం. రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి శ్రీగా మారిందంట. కేంద్రం సుప్రీంకోర్టు ముందు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. రామసేతు, రాముడు అంతా మిథ్య అని, వాటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని. అండ్ మరో తీసుకెళ్లేటప్పుడు కూడా రావణాసురుడు చాలా క్లియర్ గా రామాయణంలోనే ఉంది. సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్ళినట్టుగానే ఉంది వాల్మీకి రామాయణంలోనే. కాకపోతే ఆ తర్వాత రాసుకున్న తులసీదాస్ రామాయణం కానీ, అద్భుత రామాయణం కానీ, వీటన్నిటిలో కూడా ఎలా అంటే ఒక అందమైన కల్పన చేశారు.